ఒకరి వల్ల మనం కార్చిన కన్నీరు, కలిగిన వేదన నిజమే అయితే కాలం ఖచ్చితంగా వారికి బుద్ధి చెబుతుంది. కాస్త ఓపిక పట్టాలి నేస్తమా. రేపటి జీవితానికి నమ్మకం లేదు. అందుకే ఈరోజు దొరికే ప్రతి చిన్న సంతోషాన్ని కూడా వదులుకోకు నేస్తమా. అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. నేటికంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు అవసరం నేస్తమా. 10 మందిని మోసం చేసి ఆస్తులు పెంచుకోవచ్చేమో, కానీ ఒక్క నిమిషం ఆయుష్ను కూడా పెంచుకోలేము నేస్తమా. ఆకలి తీరిందని అన్నాన్ని, అవసరం తీరిందని మనిషిని చులకనగా చూడొద్దు. ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుందని మరిచిపోవద్దు నేస్తమా. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు మరోలా ప్రవర్తించడం ఒక మనిషికే సాధ్యం నేస్తమా. ప్రతిదీ నీకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు నేస్తమా. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు ఎప్పటికీ బాగుపడవు నేస్తమా. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చేస్తూ ఏదో ఒకరోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది నేస్తమా. మానవత్వం లేని మనసు, గౌరవం లేని గుణం, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, గుమ్మం కూడా దాటలేవు నేస్తమా. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడు పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని మిత్రమా. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే నేస్తమా.